సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చివరిదాకా అయితే చూడండి. సో ఈ వీడియోలో ఏంటి అని అంటే మనమైతే 10,000 ఉన్న మొబైల్ ఫోన్స్ అయితే చూద్దాము. సో 10,000 లోపు ఉన్న మొబైల్స్ మాత్రమే. సో ఏంటి అని అంటే కొన్ని కొన్ని అంటే అమెజాన్‌లో ఒక రేట్ ఉంటది. సో ఫ్లిప్‌కార్ట్‌లో ఒక రేట్ ఉంటది. సో ఇంకో వేరే వెబ్‌సైట్‌లో ఇంకొక రేట్ అయితే ఉంటది. సో మాక్సిమం ఏంటి అని అంటే సో 500, 600 అయితే డిఫరెన్స్ అయితే ఉంటది. సో కొన్ని కొన్ని ఫ్లిప్‌కార్ట్‌లో గానీ, అమెజాన్‌లో కానీ సో బ్యాంక్ ఆఫర్‌లో అయితే ఇస్తది. సో అప్పుడు మీరు వీటినైతే చాయిస్ కింద అయితే తీసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ మొబైల్ వచ్చేసి అయితే మోటరోలా నుంచెల్లి మోటరోలా G35 5G అయితే ఉంది. సో దాని ఆప్షన్స్ అయితే చూడొచ్చు. సో 4 జీబీ ర్యామ్, 128 జీబీ. సో ఇది మనకు బ్యాటరీ అయితే 5000 ఎంహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 8 ఉంటది. సో డిస్‌ప్లే సైజ్ అక్కడ మీకు కనబడుతుంది కదా! 6.7 ఇంచ్ అది. సో మెమరీ కార్డ్ అయితే అప్ టు 1 టీబీ దాకా అయితే సపోర్టింగ్ అయితే ఉంటది. సో 114 వర్షన్‌తో అయితే నడుస్తుంది. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోని అయితే లైక్ చేయండి. సో సెకండ్ మొబైల్ వచ్చేసి అయితే మీకు కనబడుతుంది కదా! షామీ నుంచెల్లి రెడ్మీ A4 5G అనేది సో రూ. 8,499 మాత్రమే. సో ఇది కూడా 4 జీబీ ర్యామ్, 64 జీబీ. సో నాకు తెలిసి ఈ ఫోన్ తీసుకోకుండా ఉండడం బెస్ట్. సో 5G అయినా కూడా కాకపోతే బడ్జెట్ తక్కువ కాబట్టి అని చెప్పి దీనికైతే తీసుకోకండి. సో దీనికి మించి కూడా మొబైల్ ఫోన్స్ అయితే ఉన్నాయి. సో 50 ఎంపీ కెమెరా ఉన్నది, ఫ్రంట్ 5 ఉన్నది. సో దీన్ని స్కిప్ చేసేయండి. సో షామీ నుంచెల్లి ఇంకొకటి ఏంటి అని అంటే రెడ్మీ 13C అని ఉన్నది కదా! సో ఇది కూడా 4 జీబీ ర్యామ్, సో 5000 ఎంహెచ్ బ్యాటరీ. సో 9000 అంటే 10,000 లోపల మీకు ఇంకా ఇంతకు మించి అయితే ఉన్నది. సో ఇక్కడ మీరు డిస్‌ప్లే పైన చూడొచ్చు. సో ప్రతీది కూడా దాని బ్యాటరీ కెపాసిటీ కానివ్వండి, 18 వాట్స్ ఫాస్ట్ చార్జరు. సో అంతా కూడా కనబడుతుంది కదా! సో సామ్‌సంగ్ నెక్స్ట్ వచ్చేసి సామ్‌సంగ్ వచ్చేసి 10,000 బరాబర్ ఒక రూపాయి తక్కువ ఉన్నది కానీ రూ. 10,000. అయితే ఇది కూడా 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇచ్చేసిండు. సో ఇందులో కూడా 50 ఎంపీ కెమెరా ఉంటది. సో అప్ టు మనం 1 టీబీ వరకైతే మెమరీ కార్డ్ వేసుకొని అయితే సపోర్టింగ్ అయితే చేస్తది. 113 అయితే రన్ అయితది. సో పోకో M6 5G వచ్చేసి ఇది కూడా సేమ్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ. సో 8,500 పెట్టేసిండు. సో టూ మచ్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకోటి పోకో C75 ఉన్నది 5G. ఇది 8,500. ఇది కూడా 4 జీబీ ర్యామ్. ఇంకా దీనికన్నా మనం హై క్వాలిటీ అంటే 6 జీబీ ర్యామ్, 128 జీబీకి అయితే వెళ్ళిపోవాలి. మనం ఎప్పుడు తీసుకున్నా కూడా ర్యామ్ ఎక్కువ ఉండాలి. అలాగే ప్రాసెసర్ ఎక్కువ ఉండాలి. సో ఇంకొకటి ఏంటి అని అంటే మెమరీ. సో ఇవి మెయిన్‌గా. సో ఎవరైతే అంటే వ్లాగ్స్ కానివ్వండి, మంచి కెమెరా క్వాలిటీ కావాలంటే కెమెరా పరంగా తీసుకోండి. సో మాకు 10,000 లోపు ఉన్న మొబైలే తీసుకోవాలనుకుంటే మాత్రం సో ఇంతకు మించి కొంచెం ఇంకా అంటే 4 జీబీ ర్యామ్ అనేది చాలా తక్కువ. 128 జీబీ ఇచ్చేసిండు. కానీ ఇది రూ. 9,000 పెట్టిండు. సో రూ. 10,000 లోపలనే. సో మనం 8 జీబీ ర్యామ్‌కైతే వెళ్ళిపోవాలి. అలాగే 128 జీబీ ఉన్నా పర్లేదు, 250 జీబీ ఉన్నా పర్లేదు. సో ఇదైతే ఏంటి ఇది షామీ నుంచి రెడ్మీ A4 5G అనేసి ఉన్నది. సో 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇచ్చేసిండు. సో 50 ఎంపీ కెమెరా. ఇది కూడా స్కిప్ చేసేయండి. సో ఇన్ఫినిక్స్ నుంచి R50 అయితే ఉన్నది. సో 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఉన్నది. సో ఇందులోనే మనకు 8 జీబీ ర్యామ్ అయితే చాలా తక్కువ ప్రైస్‌లో ఉన్నది. సో ఇది కూడా సేమ్ అంతే ఇచ్చేసిండు. సో టెక్నో నుంచి సో పోకో M6 6 జీబీ ర్యామ్ అయితే ఉన్నది. సో 6 జీబీ ర్యామ్ చూడండి. సో అక్కడ 10,000 పెట్టినా కూడా అదే వస్తుంది. సో ఇక్కడ M6 5G అనేది ఉన్నది. సో 10,000 పెడితే మాత్రం మనకైతే ఇక్కడ 6 జీబీ ర్యామ్, 128 జీబీ వస్తుంది. సో ఇలా కొంచెం అప్‌గ్రేడ్ ఉన్న మొబైల్స్ అయితే తీసుకోండి. సో 113తోనైతే ఇదైతే రన్ అవుతుంది. సో 50 ఎంపీ కెమెరా ఉన్నది. సో ఇక్కడ మనకు డైమెన్సిటీ ఇదేమొచ్చింది 6100 ఉన్నది. సో ఇంకా ఇన్ఫినిక్స్ 12 5G అయితే ఉన్నది. సో 9,500 అయితే చూపిస్తుంది. సో 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇచ్చేసిండు. చాలా అంటే మెమరీ చాలా తక్కువ ఇచ్చేసిండు. 50 ఎంపీ కెమెరా. సో ఫ్రంట్ వచ్చేసి 16 ఎంపీ కెమెరా అయితే ఉన్నది. సో ఇక్కడ మెమరీ సపోర్టింగ్ ఎట్లా ఉందంటే 2 టీబీ వరకు అయితే సపోర్టింగ్ అయితే ఉన్నది. 12 తోనైతే నడుస్తుంది 12తోని.
సో లావా యువ 5G వచ్చేసి మనకి ఏంటంటే 9500 పెట్టేసిండు. సో 4 GB ర్యామ్ 128 GB ఇచ్చేసిండు. సో ఇది కూడా స్కిప్ చేసేయండి. ఒక్కో M6 ఇది కూడా వర్కౌట్ కాదు. సో జియో నుంచి జియో ఫోన్ 5G అని ఉన్నది. సో ఇది కూడా 9990 రూపాయలు అంటే రూ. 10 ఎక్కువ 10,000 పెట్టేసిండు. సో 4 GB ర్యామ్ 32 GB అట ఇన్బుల్ట్. నాకు తెలిసి ఇది ఎందుకు పెట్టిండో కూడా అర్థం కాలేదు. ఇదైతే లిటిల్ నుంచి వెళ్ళాట. ఇది కూడా అంతే స్కిప్ చేసేయండి. సో షామీ నుంచి A5G ఇచ్చేసిండు టచ్ నుంచి. సో మనకు